Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy and weight gain recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక క్యారెట్ ని సన్నగా తురిమి తీసుకోవాలి. ఒక స్వీట్ పొటాటో కూడా సన్నగా తురిమి తీసుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన స్టీల్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్వీట్ పొటాటో వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. స్వీట్ పొటాటోలో విటమిన్స్ ఇంకా మినరల్స్, హై న్యూట్రియంట్స్ ఉన్నాయి. లైక్ విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఉన్నాయి. ఇవి బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తాయి. ఇది బేబీకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి కాన్స్టిపేషన్ నుంచి హెల్ప్ చేస్తుంది. ఇది బేబీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది బేబీకి హై విజన్ ని ఇస్తుంది. దీంట్లో లో ఎలర్జెన్ రిస్క్ ఉంది. దీంట్లో ఎలర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల బేబీస్ కి ఎలర్జీస్ రావు. ఇది బేబీస్ ని ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తుంది. ఇది బ్లడ్ సెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని కంప్లీట్ గా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇవి ఇలా కంప్లీట్ గా కుక్ అయిన తర్వాత స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి. వీటిని ఇలా స్మాష్ చేసిన తర్వాత సూజీ రవ్వ వేసుకొని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఈ ఫుడ్ లో మీరు కావాలంటే సాల్ట్, క్యూమిన్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ ఫుడ్ ని బేబీకి స్వీట్ గా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను అవేవి యాడ్ చేయలేదు. నేను స్వీట్ గా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసి పెట్టాలనుకునే వాళ్ళు మిల్క్ యాడ్ చేయొద్దు. దీన్ని బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బేబీకి ఫీడ్ చేయండి. మిల్క్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని హనీ కానీ జాజిరీ కానీ వేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని ఎనీ టైం బేబీస్ కి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.